హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకోసం స్వీట్ కార్న్ సూప్ రెసిపీని చూపించబోతున్నాను. సో ఇది చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుందండి. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా నేను ఒక వెజిల్ని హీట్ చేసుకున్నాను. అందులో నేను 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక నేను ఒక పావు కప్ స్వీట్ కార్న్ని గ్రైండ్ చేసుకున్నానండి. సో ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇవి యాడ్ చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ అండి, గ్రైండ్ చేసుకోకుండా ఉంటుంది కదా, ఆ కార్న్ని యాడ్ చేసుకుంటున్నాను. అది యాడ్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ గ్రేటెడ్ క్యారెట్ని యాడ్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్ గ్రేట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇలాంటి రెసిపీస్ కనుక మనం తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇలా మనకి ఎలాంటి ఫీలింగ్ ఉన్నా ఈ సూప్స్ తాగితే చాలా మంచిది. ఏదైనా సూప్, వెజిటేబుల్ సూప్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. అప్పుడు మన హెల్త్ అనేది కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా అయితే మనకి కాఫ్కి ఈ సూప్స్ అనేవి చాలా బాగా వర్క్ చేస్తాయండి. ఎందుకంటే మనం ఇందులో మిరియాల పొడి అవి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ ఘాటు అనేది మనకి రిలీఫ్నెస్ అనేది ఇస్తుంది. సో ఇలా పొంగు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి. ఇలా పొంగు వచ్చాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక అది అలా మరుగుతూ ఉంటుంది కదండి. అలా మరుగుతూ ఉన్నప్పుడు మనకి పైన వచ్చే నురుగు ఉంటుంది కదా, ఆ నురుగుని మనం తీసేసుకోవాలన్నమాట. ఆ నురుగును తీసేసుకుంటే మనకి సూప్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో నాకు పొంగు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు పైన ఉన్న నురుగుని తీసేస్తున్నాను. ఈ సూప్స్ చేసుకోవడం అనేది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. మనకు ఒక 10 to 15 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది మనకి సూప్ అనేది. ఇది పెద్ద వర్క్ అనుకుంటారు చాలామంది, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో చేసుకునేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా మనకి నురుగు అంతా తీసేసాక ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేశాక నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు దీనిని మరిగిపెట్టుకోవాలి. మనకి ఫ్లేమ్ అనేది ఎప్పుడు మీడియంలోనే ఉండాలని, హైలో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు.
మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం సూప్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌లో 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి రెడీ చేసుకున్నాను కార్న్ స్టార్చ్ని. అది కొద్దిగా వేసుకుంటూ ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. మన సూప్ అనేది కొంచెం థిక్గా అవుతుందండి కార్న్ స్టార్చ్ వేసుకుంటే. సో ఆ టెక్స్చర్ కోసం మనం కార్న్ స్టార్చ్ని యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇందులో నేను ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మీకు కావాలంటే ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదా ఉల్లిపాయలు కానీ వేసుకోవచ్చు. అది ఆప్షనల్, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మనం మరిగించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండి కార్న్ సూప్ రెడీ అయిపోయింది. So if you like the video, please like, share and subscribe to my channel.